హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ బ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. అన్నట్టు వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. మన సండే స్పెషల్గా చేపల ఫ్రై, చేపల పులుసు అయితే చేశాను. చేపల పులుసు వీడియో తీయలేదు కానీ చేపల ఫ్రై అయితే తీసానండి. చాలా సింపుల్గా అయిపోతుంది. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే. ఒకసారి ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో ఇలా మసాలా మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 2-3 స్పూన్లు కార్న్ఫ్లోరు, టేస్ట్కి సరిపడా సాల్ట్, కారము, కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొంచెం పసుపు వేసుకోండి. అలాగే ఒక అరచెక్క వరకు నిమ్మరసం అనేది పిండేసుకోండి. అలాగే కొద్దిగా ఫిష్ ఫ్రై మసాలా అనమాట, ఇది ఉంటే వేసుకోండి, లేకపోతే అంత అవసరం ఏమీ లేదండి. దానివల్ల పెద్ద టేస్ట్ అయితే ఏమీ రాదనమాట. ఫైనల్గా అయితే 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మన బజ్జీ పిండిలాగా కలిపేసుకోవాలి. కార్న్ఫ్లోర్ అంత వద్దు అనుకుంటే కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం శనగపిండి కూడా వేసుకొని కలిపేసుకోవచ్చు. మరీ జారుగా చేసేయకుండా కొంచెం గట్టిగా ఉండేలాగే చూసుకోండి. నేనైతే ఎప్పుడు చేసినా కూడా ఇలాగే చేస్తానండి. ఈ మసాలాలు మాత్రమే వేసుకుంటాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం జీలకర్ర పొడి వేయించి ఫ్రెష్గా జీలకర్ర పొడి వేసుకున్నామంటే బాగుంటుంది. ప్రతిసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేదాన్ని, ఎందుకో ఈసారి వద్దనిపించింది, వేసుకోలేదు. ఇంకా నేనైతే నాన్ వెజ్ తినను కాబట్టి ముందుగానే ఇలా మసాలా మొత్తం కలిపేసుకొని కొంచెం టేస్ట్ చూస్తున్నాను, ఉప్పు కారం సరిపోయిందా లేదని. పర్ఫెక్ట్గా సరిపోయింది. ముందుగా అయితే చేప ముక్కలు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. సర్ఫెక్షన్లో ముంచి తీసినట్టుగా నిగనిగలు ఆడిపోతున్నాయి తెల్లగా ఈ చేప ముక్కలు అయితే, చూసారు కదా. ఈ విధంగా నీట్గా అయితే కడిగేసి పక్కన పెట్టుకున్నాను. కొద్దిగా ఉప్పు, నిమ్మరసం వేసి ఒక 2 సార్లు కడిగేసిన తర్వాత నిమ్మరసం, ఉప్పు వేసేసి ఒక అరగంట పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత మళ్ళీ వాటర్తో ఒకసారి వాష్ చేశారంటే అస్సలు నీసు వాసన అనేది ఉండదు. అలాగే చేప ముక్కలు కూడా ఈ విధంగా తెల్లగా నీట్గా ఉంటాయి అన్నమాట. మనం ముందుగా కలిపెట్టుకున్న మసాలా మొత్తం ఒక్కొక్క చేప ముక్కకి ఈ విధంగా అంతా అంటేలాగా పట్టించేసుకోవాలండి. మనం ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా మొత్తం అంటించుకున్నామంటే ఫ్రై అయ్యేటప్పుడు కూడా ఈవెన్గా మసాలా మరీ ముద్దగా లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఈ మసాలా కూడాను మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకుంటే అన్నిటికీ కూడా మంచిగా పట్టేస్తుంది అనమాట. ఏ చేపకైనా ఇదే మసాలా సరిపోతుందండి. కొరమేను కానీ, బొచ్చు కానీ, గిన్నెలు కానీ, అలాగే ఇసుక బుర్రలు చిన్నవి ఉంటాయి అనమాట. చేపలు తలా తోక తీసేసి ఇస్తారు. అవి కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఇలాగా చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫ్రై అనేది మనం షాలో ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నేను ప్రతిసారి షాలో ఫ్రై చేస్తాను, ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి. ఈసారి మాత్రం మా వాళ్ళు డీప్ ఫ్రై చేయమన్నారు. ఇక్కడ వచ్చేసి ఇది ఒక ½ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు అలా పక్కన పెట్టేసేయండి. కొంచెం మ్యాగ్నేట్ అయితే టేస్ట్ బాగుంటుంది అనమాట. చేప ముక్కకు లోపల వరకు కూడా నిమ్మరసం అది పట్టిందంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఒక్కొక్క ముక్క ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఎక్కువ ఆయిల్ వేసేసుకొని 2-3 ముక్కలు కూడా ఫ్రై చేసుకోవచ్చు. కానీ ఆయిల్ మళ్ళీ వాడాలంటే నాకు అంతగా నచ్చదనమాట. అందుకని ఇలా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉంటాను. ఒక్కొక్కటి నిదానంగా అయినా సరే ఒక్కొక్కటి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. లేదంటే చేప ముక్క లోపల వరకు వేగకపోతే కొంచెం నీచు వాసన అట్లా ఉంటుంది, టేస్ట్ కూడా బాగోదన్నమాట. కొంచెం చిన్న మంట పెట్టుకొని అయినా సరే ఈ విధంగా వేయించుకుంటే బాగుంటుంది. ఇక్కడ సౌండ్ చూస్తున్నారు కదా ఎంత మంచిగా, అంతా క్రిస్పీగా వేగిందనమాట. బాగుంటుంది. అలా మాడిపోలేదు, అలాగని ఉడకకుండా లేదనమాట. ఇలా వేయించుకుంటే బాగుంటుంది. అందుకే స్టవ్ కూడా సిమ్లో పెట్టుకొని వేయించేసుకుంటే బాగుంటుంది. ఒక్కొక్క ముక్క లావుగా ఉండి డీప్ ఫ్రై అంటే పూర్తిగా ఆయిల్లో మునగనప్పుడు ఏంటంటే ఈ విధంగా గరిటెతోటి కొంచెం వేడివేడి ఆయిల్ అలా పైన అంటూ ఉన్నామంటే పైన కూడా తొందరగా వేగుతుందండి. మరీ ఎక్కువ ఆయిల్ వేసుకున్నా కూడా మనకి వేస్ట్ అయిపోతుంది కదా ఆయిల్, అందుకనమాట. ఈ విధంగా చేప ముక్కలు అన్నీ కూడా సేమ్ ప్రాసెస్లో మొత్తం కూడా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నానండి. దీని మీద కొంచెం ఆనియన్ ముక్కలు, ఇంకా కొత్తిమీర, కొంచెం నిమ్మరసం వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేనట్టయితే శనగపిండి కూడా వేసుకొని ఇదే సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. చూసారు కదండి, అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేపల వేపుడు ఎలా చేసుకోవాలో చూపించేశాను కదా. అంతేకాదు ఇది ఇంట్లోనే కదండి, బయట ఎక్కడైనా ఫంక్షన్లలో కూడా ఇలాగే చేస్తారు. ఇంకా ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడలేదు, మీకు ఇష్టమైతే వాడుకోవచ్చు. క్రిస్పీ టేస్టీ చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి. ఇంకా మీకు ఏ రెసిపీ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకున్నారంటే నేను ఆ రెసిపీ చేసి చూపించేస్తాను. ఇంకా చేపల ఫ్రై మీరైతే ఎలా చేస్తారో అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను ఇంకా కొత్త రకంగా కూడా ట్రై చేస్తూ ఉంటాను. చెప్పడం మర్చిపోయాను, డీప్ ఫ్రై చేసిన తర్వాత అవన్నీ కూడా ఒక టిష్యూ కానీ లేదంటే ఒక కాటన్ క్లాత్ ఉన్న ప్లేట్లోకి తీసుకున్నామంటే ఆ ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉన్నా సరే అది అబ్జర్వ్ చేసుకుంటుందండి. మనం మరి డీప్ ఫ్రై చేసాం కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.